ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన జానకికి చిన్నప్పటినుండి పాటలంటే ప్రాణం. ఎటువంటి అధికారిక శాస్త్రీయ సంగీత శిక్షణ లేకపోయినా కేవలం రేడియోలో పాటలు వింటూ గొంతు సవరించుకునేది. 19 ఏళ్ల వయసులో సినిమా అవకాశాల కోసం మద్రాస్, చెన్నై నగరంలో అడుగుపెట్టింది. ఆ రోజుల్లో ఒక అమ్మాయి ఒంటరిగా సినిమా పరిశ్రమలోకి రావడమంటే ఎన్నో అనుమానాలు, విమర్శలు. కాని ఆమె గళంలోని మధురానికి స్టూడియో తలుపులు తెరుచుకున్నాయి. 1959లో ఆమెకు వి. రాంప్రసాద్ గారితో వివాహం జరిగింది. ఆయన జానకమ్మగారి ప్రతిభను ఎంతో ప్రోత్సహించారు. కాని 1997లో ఆయన అకస్మాత్తుగా మరణించడంతో జానకమ్మగారి జీవితం ఒక్కసారిగా చీకటిమయమైంది. సినిమా గ్లామర్ ప్రపంచంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఒక స్టార్ సింగర్ వ్యక్తిగత జీవితంలో ఒంటరి మహిళగా, సింగిల్ వుమన్ మిగిలిపోయింది. భర్తలేని ఒంటరితనం, గుండెనిండా బాధ ఉన్నా ఆమె వెనకడుగు వేయలేదు. తనకున్న ఒకే ఒక్క తోడు సంగీతం వైపు తన ప్రయాణాన్ని మలిచింది. కన్నీళ్లను దిగమింగుకుని మళ్లీ మైక్రోఫోన్ ముందుకు వచ్చి నిలబడింది. ఆ బాధే ఆమె పాటల్లో మరింత భావోద్వేగాన్ని, ఎక్స్ప్రెషన్ నింపింది. ఒక ఒంటరి మహిళగా జీవిస్తూనే ఆమె దక్షిణాది చలనచిత్ర సంగీతాన్ని శాసించింది. ఎస్పి. బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఇళయరాజాగారి కాంబినేషన్లో వేలాది అద్భుత గీతాలను సృష్టించింది. 4 జాతీయ అవార్డులు, 33 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను సొంతం చేసుకుంది. పద్మభూషణ్ అవార్డు ప్రకటించినప్పుడు దక్షిణాది కళాకారులకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆ అవార్డును తిరస్కరించి ఒంటరి మహిళ అయినా దేశం మెచ్చే ఆత్మగౌరవాన్ని చాటుకుంది. తన చివరి రోజుల్లో కర్ణాటకలోని మైసూరు, బొగాడిలో చాలా ప్రశాంతమైన ఒంటరి జీవితాన్ని గడిపింది. సమాజంలో మహిళకు ఒక పురుషుడి తోడు ఉంటేనే గుర్తింపు లభిస్తుందనే భావనను తలకిందులు చేస్తూ ఒక ఒంటరి మహిళగా నిలబడి కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది. జులై 2026లో ఆమె భౌతికంగా కన్నుమూసినా ఆమె సాధించిన విజయం, ఆమె ఒంటరి పోరాటం నేటితరం మహిళలకు ఒక గొప్ప నిదర్శనం.